రెమ్యూనరేషన్ పెంచేశాడా? నయా సెన్సేషన్ సాయి అభ్యంకర్ ని కాంపిటీటర్ గా చూస్తున్నాడా? ఇప్పటి వరకు ఇతరుల బీజిఎం కాపీ కొట్టాడని విమర్శలు ఎదుర్కొంటున్న అనిరుద్ ఇప్పుడు ఓన్ ట్యూన్స్ నే తస్కరించాడా? ట్రెండ్ సృష్టిస్తున్న మోనికా సాంగ్ ఆ పాటకి కాపీనా? మోనికా సాంగ్ ఇంకా యూట్యూబ్ ని షేక్ చేసేస్తోంది. పూజా హెగ్డే స్టెప్పులు, షావిన్ సాహిర్ గ్రేస్ కి లిరికల్ వీడియోకు మిలియన్ వ్యూస్ దక్కేలా చేస్తాయి. కానీ అనిరుద్ రవిచందర్ మాత్రం కోలీవుడ్ లో రోస్టింగ్ అవుతున్నాడు. మోనికా సాంగ్ విదామయర్చిలోని సవదిక అనే సాంగ్ ట్యూన్స్ కి దగ్గర పోలికలున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు ఇతర కంపోజర్ల నుండి బీజిఎం ట్యూన్స్ కొట్టేసిన అనిరుద్ ఇప్పుడు తన పాటలకే తాను కాపీ కొట్టుకునే కర్మొచ్చిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ యూత్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కంపోజర్ అంటే అనిరుద్దే గుర్తుకొస్తాడు. అందుకే అతడు ఏం వాయించినా ఆహా ఓహో అంటూ మోసేశారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ యంగ్ టాలెంట్లో పస తగ్గిందన్న వార్తలు వస్తున్నాయి. అదే టైంలో సాయి అభ్యంకర్ అనే నూలుగు మీసాల కుర్రాడు హెడేక్గా మారాడు. ప్రైవేట్ ఆల్బమ్స్తోనే మెప్పించి అట్లీ సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేయడంతో నాకు తిరుగులేదు అనుకున్న అనిరుద్కు ఏకు మేకవుతున్నాడు. సాయి చేతిలో 10 ప్రాజెక్టులు ఉండడం కూడా అనిరుద్కున్న క్రేజ్ తగ్గింది అనడానికి నిదర్శనం. ఆన్ టైంలో ట్యూన్స్ ఇవ్వకపోవడం, కాన్సర్ట్స్ కూడా అనిరుద్ని కాస్త నెగిటివిటీ చేశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడని కోలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక సినిమాకు 10 కోట్లు ఛార్జ్ చేస్తున్న ఈ స్టార్ కంపోజర్ అప్కమింగ్ ప్రాజెక్టుల విషయంలో మరింత ఛార్జ్ చేస్తున్నాడట. సుమారు 12 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పెంచేశాడు అన్న గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కాంపిటీషన్ టైంలో అనిరుద్ రెమ్యూనరేషన్ పెంచుకోవడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు తమిళ. కానీ ఆయన పాటలకు మిలియన్ వ్యూస్ దక్కడంతో అనిరుద్ నో కాంప్రమైజ్ అంటున్నాడట.